హాయ్ గాయ్స్, వెల్కమ్ టు గేమ్ స్టార్ శోభన్ ఛానల్. ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా మనకి అల్టిమేట్ సెట్ని అయితే తీసుకొచ్చారనమాట. సో నిజంగా గాయ్స్, అల్టిమేట్ సెట్ మాత్రం ఇంత అద్భుతంగా ఉండిందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ సెట్ మాత్రం తోప్ తురుమ్ లెవెల్లో ఉంది. అండ్ దీంతోపాటు ఆగ్ స్కిన్ కూడా తీసుకొచ్చారనమాట. సో కంప్లీట్లీ ఈరోజు నేను క్రేట్ ఓపెనింగ్ అయితే చేయబోతున్నాను. ఇంతకీ దీంట్లో ఈరోజు ఎంత యూసీ పెడితే సెట్ వచ్చింది అన్నది అయితే చెక్ చేసేద్దాం గాయ్స్. అండ్ కమింగ్ టు అవుట్ఫిట్ పేరు వచ్చేసి గ్లోబల్ బ్రైడ్ సెట్ అంట. ఇలా ఉంటుంది. అండ్ దీంట్లో ఒక చిన్న స్పెషాలిటీ గమనించారా? అవుట్ఫిట్లో మనకి నడుము దగ్గర మొత్తం చూడండి ట్రాన్స్పరెంట్గా ఉంది. సో మనకి ట్రాన్స్పరెంట్గా లోపల ఉన్న బోన్స్ కూడా కనబడతాయి అనమాట. చాలా కొత్త రకం అవుట్ఫిట్ అండ్ చాలా డిఫరెంట్ స్టైల్లో తీసుకొచ్చారు. సో ఈరోజు ఈ అవుట్ఫిట్ కోసం నేను స్పిన్ తిప్పబోతున్నాను. అండ్ దీంతో పాటు మిగతా ఐటమ్స్ ఏమేమి ఇచ్చారు చూద్దాము. హెల్మెట్ ఒకటైతే ఇచ్చారు, దాంతోపాటు గ్లైడర్ ఇచ్చారు అండ్ ఈ జెమ్ కోసమే ఈరోజు మనం ఫైట్ చేయాల్సి ఉంటుందన్నమాట. దాంతోపాటు ఆగ్ స్కిన్, ఇది మాత్రం కొంచెం హెవీ లెవెల్లో వర్క్ ఉందన్నమాట. మ్యాక్స్ లెవెల్ చేయాల్సి ఉంటుంది. వస్తే కనుక మ్యాక్స్ లెవెల్ చేసేద్దాము. అండ్ చుట్టానికి కూడా చాలా బాగుంది. దీంతోపాటు ఒక బైక్ స్కిన్ కూడా ఇచ్చారు. మొత్తం అంతా ఒక థీమ్ లెక్క ఉంది చూడండి. కరెక్ట్ సెట్ థీమ్ అనమాట. మేము ఒక కరెక్ట్ సెట్ ఇది. అండ్ మాలీ స్కిన్ కూడా ఇచ్చారు. అండ్ వీటితో పాటు మనకి స్కోప్స్కి కూడా స్కిన్స్ ఇచ్చారనమాట. అంటే ఆగ్ స్కిన్ వచ్చిందంటే ఈ స్కోప్స్ అని మనం యూస్ చేయొచ్చు. మంచిదే, మొత్తం సెట్ మొత్తం బాగుంది. మరి వీటికి ఈరోజు ఎంత యూసీ అవుతుందో చూడాల్సిందే. అంటే అసలు రిడీమ్ చేయడానికి చూడండి, అవుట్ఫిట్కి మనకి 6 జెమ్స్ కావాలన్నమాట. 6 జెమ్స్ ఉంటేనే మనం రిడీమ్ చేయగలము. అండ్ ప్రతిదానికి జెమ్సే కావాలి. పోయినసారి లాస్ట్ టైం నేను అల్టిమేట్ సెట్ ఓపెన్ చేసినప్పుడు నాకు 20,000 యూసీ అయింది. ఈసారి ఎంత అవుతుందో చెక్ చేసేద్దాం గాయ్స్. సో నేను ఇంకా స్పిన్ తిప్పడం స్టార్ట్ చేస్తాను. బట్ ముందుగా నా దగ్గర పెద్దగా యూసీ లేదు, కేవలం 5,000 యూసీ మాత్రమే ఉంది. యూసీ స్టేషన్ వచ్చి ఉంటే నేను ఖచ్చితంగా లోడ్ చేసేవాడిని, ఇంకో 10,000 దాకా లోడ్ చేసేవాడిని. బట్ ప్రస్తుతానికి 5,000కి చెక్ చేద్దాము. లేదంటే ఎంతో కొంత లోడ్ చేసేస్తాను గైస్. బట్ డైలీ మనకి ఫస్ట్ స్పిన్ చూడండి 10 యూసీ కంట. సో 10 యూసీ పెట్టి స్పిన్ తిప్పుతాను. ఓకే, యానిమేషన్ బాగా ఇచ్చాడు. అండ్ కేవలం రింగ్ ఇచ్చాడు అనమాట. రింగ్తో మనకు పెద్దగా పని లేదు. ఇప్పటి నుంచి మనం ఒక్కసారి కూడా సింగిల్స్ తిప్పకుండా డైరెక్ట్ 10 తిప్పుకుంటూ పోతాము. అలానే మనకి ఏదో వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే, యానిమేషన్స్ బాగా తీసుకొచ్చాడు. బటర్ఫ్లైస్ వచ్చినాయి, బటర్ఫ్లైస్ లోపల వచ్చినాయి అనమాట మొత్తం ఐటమ్స్ అనేవి. సో ఓకే, మనకి పెద్దగా ఐటమ్స్ రాలేదు. రింగ్స్ అండ్ నార్మల్ జెమ్ స్టోన్స్ వచ్చినాయి. మనకి మెయిన్ జెమ్ కావాలి, జెమ్ స్టోన్స్ కాదు. ఈసారి 10లో కూడా పెద్దగా ఏం లేవు, అన్ని నార్మల్ ఐటమ్సే. ఫస్ట్లోనే ఎక్స్పెక్ట్ చేయలేం కదా. ఇంకొన్ని తిప్పి చూద్దాము. సో ఇంకో 10 క్రేట్స్, పెద్దగా ఏం రాలేదు. బట్ మజిల్కి స్కిన్ అయితే ఇచ్చాడు. బట్ దానివల్ల పెద్ద యూజ్ ఏం లేదు కదా. గన్ లేకపోతే మనకి పెద్దగా ఏం లాభం. ఈసారి 10లో కూడా ఏం లేదు. వీడు మరీ స్కామ్ చేస్తున్నాడు. అబ్బా, అన్ని రింగులు నేనేం చేసుకుంటాను ఆయన, గోల్డ్ రింగ్ కాదే అన్న. ఈసారి 10లో ఓకే చాలు. ఫైనల్ ఒక మెటీరియల్ ఇచ్చాడు అండ్ మాలీ స్కిన్ ఇచ్చాడు. మెటీరియల్ ఒకటి ఇచ్చారు చాలే, అదో తృప్తి. అండ్ ఇంకో 10 లక్ మీటర్ పెరుగుతుంది. సో లక్ మీటర్ 100 అయితే కనుక మనకి ఖచ్చితంగా జెమ్ స్టోన్ అయితే వచ్చింది. ఈసారి 10లో అసలు మెటీరియల్ ఇవ్వాలా, ఏమి ఇవ్వాలా, మొత్తం నార్మల్గా ఇచ్చేసాడు. ఈసారి లక్ మీటర్ ఫిల్ అయిపోతుంది. మనకు ఖచ్చితంగా జెమ్ స్టోన్ రావాల్సిందే. యా, అనుకున్నట్టే జెమ్ స్టోన్ అయితే వచ్చేసింది. బట్ లక్ మీటర్ వరకు ఆగాలంటే కష్టమే అబ్బాయి. బటర్ఫ్లై జెమ్ అంటే దీని పేరు. ఈ ఒక్కదాంతో మనం పెద్దగా ఏం చేయగలం? ప్రతి 2 టైమ్స్ ప్రతి 20 స్పిన్స్కి అట్లీస్ట్ ఒక జెమ్ ఇస్తే మనం ఏదో విధంగా అవుట్ఫిట్ని రిడీమ్ చేయొచ్చు. కానీ మరి 100 వాటికంటే బో కష్టమే. ప్రస్తుతానికి యూసీ కూడా అయిపోవచ్చు. ఇందులో కేవలం 1000 మాత్రమే మిగిలాయి అనమాట. అవుట్ఫిట్ కోసం 6 జెమ్స్ కావాలి. ఇంకా మిగతా ఐటమ్స్ చాలా ఉన్నాయి, ఎమోట్లు ఉన్నాయి. ఒక్కదాంతో మనం చేయగలం అంటే ఏముంది? ఎమోట్ తీసుకోవచ్చు, లేదంటే బైక్ స్కిన్ తీసుకోవచ్చు. బైక్ స్కిన్ ఆల్రెడీ నా దగ్గర తోప్ తురుమ్ స్కిన్ ఉంది. సో దానికోసం పెట్టడం వేస్ట్ అనిపిస్తుంది. చూద్దాం, ఇంకొన్ని స్పిన్స్ తిప్పుతాను. 1000 యూసీ అయినా పర్వాలేదు. స్పిన్స్ తిప్పి ఇంకేమన్నా వస్తే, లేదంటే ఆ యూసీ యాడ్ చేయాలన్నా చెక్ చేద్దాము. సో ఇంకో 10 స్పిన్స్ అయితే తిప్పుతున్నాను. మరీ దాన్న ఇది అసలు ఏం రాలేదు. ఇంకా లాస్ట్ 10 స్పిన్స్. దీని తర్వాత యూసీ లోడ్ చేద్దామో లేదంటే ఆపేద్దామన్నా చెక్ చేద్దాము. లాస్ట్ వాటిలో కూడా ఏమి ఇలా ఒక్క జెమ్ వేస్తే బాగుండేది. అట్లీస్ట్ 2 జెమ్స్తో అయినా ఏదో ఒకటి తీసుకోవచ్చు. బట్ ఏం లేవు, ఒక మెటీరియల్ ఇచ్చి పడేసాడు అనమాట. సో ఆపేద్దామా లేకపోతే కంటిన్యూ చేద్దామా? ముందుగా నేను సైడ్లో ఉన్న రివార్డ్స్ అన్ని కలెక్ట్ చేసుకుంటాను. మినీ మెటీరియల్ ఇచ్చాడు దరిద్రుడు. అండ్ ఆర్నమెంట్ ఒకటి, దాంతోపాటు ఒక ఫ్రేమ్. ఏం చేసుకోండి వీటితో? అక్కడే అన్న జెమ్స్ ఇస్తే బాగుండిద్ది. బట్ ఇంకా లేవు గాయస్. ఇక స్పిన్లో మాత్రం నాకు అవుట్ఫిట్ వచ్చి దారి ఏం కనబడట్లేదు. అట్లీస్ట్ 10 to 15,000 పెట్టాలి. ప్రస్తుతం అంతా పెట్టే అంత సీన్ అయితే నాకు అంత అనిపించట్లా దీంట్లో. సో వదిలేస్తున్నాను నేను, ఎందుకంటే యూసీ స్టేషన్ లాంటివి కూడా లేవన్నమాట. యూసీ స్టేషన్ ఈవెంట్ ఇవ్వడంట. సో దాంట్లో యూసీ బోనస్ కూడా రాదు ఇప్పుడు. అండ్ లాస్ట్ టైం ఒక పర్చేజ్ ఈవెంట్ లాంటిది వచ్చింది, అదే అయిపోయింది కంప్లీట్లీ. ఇప్పుడు నేను ఇంకా డైరెక్ట్ డబ్బులు పెట్టాల్సి ఉంటుందన్నమాట. సో ప్రస్తుతానికైతే మాత్రం నేను ఇక్కడతో ఆపేస్తున్నాను.
డైలీ ఒక ఫస్ట్ 10 స్పిన్స్ ఉంటాయి కదా, ఐ మీన్ ఫస్ట్ స్పిన్ 10కు ఉంటుంది కదా, అది తిప్పుకుంటూ చూస్తాను గైస్. దాంట్లో తగిలితే ఓకే, లేదంటే మాత్రం ఆ ఒక్క జంతో నేను అమౌంట్ కానీ అన్న రిడీమ్ చేసేస్తాను అనమాట. సో దీంట్లో మాత్రం మీరు పెద్దగా పెట్టకండి. నెక్స్ట్ మనకి అదొకటి వస్తుంది అనమాట, ఇది దాని పేరు చాప్రీ సెట్ వస్తుంది. నిన్న వీడియో కూడా చేసి ఉంచాను చూడండి. దాంట్లో మనకి కార్నెంటెడ్కి స్కిన్ వస్తుంది. డెఫినెట్లీ మీరు దాన్ని మిస్ అయ్యకండి అనమాట. ఐ మీన్ స్పిన్ తిప్పే వాళ్ళకి చెప్తున్నాను. సో నేను దానికోసం ఆ డబ్బు దాచుకున్నా కానీ ఎందుకని పెట్టుబడి వేసాను. సో నేను మళ్ళీ దానికోసం కూడా ఎంతో కొంత యూసీ దాచి స్పిన్ తిప్పుతాను కదా. దాంట్లో మాత్రం ఐ మీన్ కార్నెంటెడ్ స్కిన్ తోపు ఉంటుంది. M416 కూడా చాలా బాగుంటుంది అనమాట. ఆ వీడియో చూడండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చేస్తాను. ఈ వీడియోని ఇక్కడతో ఆపేస్తున్నాను. కానీ యూసీ లోడ్ చేసి ఏమైనా డబ్బులు ఉంటే చూసి యూసీ లోడ్ చేసి మళ్ళీ వీడియో చేయాలని చూద్దాం గైస్. లేదంటే నేను కమ్యూనిటీలో అప్డేట్ చేశాను, సెట్ వచ్చిందా రాలేదా అన్నది అంతే గైస్. వీడియో మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన టెలిగ్రామ్లో డైలీ డీల్స్ పెడుతున్నాం చూడండి. అండ్ మన సోషల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, చూడండి, ఫాలో అవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఉన్నది ఒకే ఒక్క ఛానల్, సబ్స్క్రైబ్ చేసేసేయండి. అంతే గైస్, మరిన్ని వీడియోస్ తొందరలోనే మేము ముందుంటాను. అందరికీ టేక్ కేర్, గుడ్ బై అండ్ సీ యూ.